క్రికెట్ ఆడితే క్రికెట్ ద్వారా ఎంత వస్తాయో చాలా తక్కువ వస్తాయి. యాడ్స్ ద్వారా 200-300 కోట్లు వస్తాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ సంవత్సరానికి 10,000 కోట్లు ఎంత ఉంటాయి యాడ్కి వచ్చి. ధోని, ప్రతి సెలబ్రిటీస్ అందరూ ఆ స్థాయికి పోయిన తర్వాత వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ద్వారానే 100 కోట్లు వస్తున్నాయి. సో ఈరోజు ఒక థమ్స్అప్ బాటిల్ 2 లీటర్ బాటిల్ 20-30కి తయారైంది. మనకి ఎంత అమ్ముతున్నారు? 100 అమ్ముతున్నారు. మధ్యలో ఎంత పోతుంది? 70 రూపాయలు పోతుంది. 70%. 100 కోట్లు బిజినెస్ జరిగితే 70 కోట్లు పోయినట్టు మధ్యలో. థమ్స్అప్ కానీ పెప్సీ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ పోతుంది. అంతేందుకు వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది సార్? మనం 2 లీటర్, ఇప్పుడు 1 లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు. 5 బాటిల్ కొంటే 100. 5 బాటిల్ కొంటే అది తయారు దగ్గర ఎంత ఉంటుందో తెలుసా? 4-5 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటుంది, లేదా 6 రూపీస్. 6 రూపీస్ ఇంటూ 5 బాటిల్స్ అంటే 30 రూపాయలు. మనకు 100కి అమ్ముతున్నాం. రైతు పండించే టమాటా కిలో 10 రూపాయలు, మార్కెట్కి వస్తే 40 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు. మనం వాడే ఫోన్ 20,000, అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 4,000 కూడా ఉండదు. 1000 రూపాయలు రామరాజు షర్ట్ మనం వేసుకునేది అక్కడ 200-250 రూపాయలు ఉండదు. మధ్యలో చాలా డబ్బు పోతుంది. ఈ వెస్టేజ్ కంపెనీ ఆ మధ్యలో పోయే డబ్బులు ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 కోట్లు బిజినెస్ మనందరం కలిసి చేసాం. 100 కోట్లు ఒక 60-70 కోట్లు మనలోనే కొంతమందికి ఇస్తుంది, అంటే కష్టపడ్డాము. ఇప్పుడు మనం ఇక్కడ హాల్లో 300-200 మంది కూర్చున్నాం. ఒక 100 మంది బాగుపడితే మంచిదేగా? ఎవరో ఒకరు మనలో కదా. ఈ కంపెనీకి షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్కు, సల్మాన్ ఖాన్కు, విరాట్ కోహ్లీకు, ధోనికి ఏమైనా డబ్బు పోతుందా? టీవీ వాళ్ళకు, పేపర్ వాళ్ళకు, హోల్సేల్ డీలర్లు ఏమైనా పోతుందా? వాడుకుంటే నీకు డిస్కౌంట్ ఇస్తుంది. 2,000 ప్రోడక్ట్లు 1,750కి ఇస్తున్నాడు. వాడుకుంటే నువ్వు బిజినెస్ చేయొద్దు, జస్ట్ వాడుకో చాలు. మంచి క్వాలిటీ ప్రోడక్ట్లు నెల వాడుకో. నీకు అవసరం అయితే డిస్కౌంట్ వస్తుంది. లేదు ఇట్లాంటి మీటింగ్కి వచ్చి నేను కూడా పార్ట్ టైం చేస్తానని చేయండి. ఇప్పుడు మా టీంలో చాలా మంది రిటైర్ అయిన వ్యక్తులు వచ్చారు. మంచిర్యాలలో మాకు ఒకసారి వచ్చిండు రామచంద్రారెడ్డి గారు, రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీ, 1,50,000 శాలరీతో రిటైర్డ్ అయ్యిండు. ఆయనకు ఇప్పుడు ఆస్తుల పరంగా చాలా పేదరికం నుంచి వచ్చాను సార్ నేను. ఇప్పుడు ఒక 50 ఎకరాల పొలం ఉంది, హైదరాబాద్లో ఇల్లు ఉంది, మంచిర్యాల ఇల్లు ఉంది, వాళ్ళ సొంత ఊరు భీమారం అని అక్కడ ఒక ఇల్లు ఉంది. 3 ఇల్లు ఉన్నాయి, 2 కార్లు, 2 కొడుకులకు జాబ్, 2 కోడలకి జాబ్ ఉంది. ఇప్పుడు ఆ వయసులో వెస్టేజ్ అవసరం సార్? ఇట్లాంటి ఒక మీటింగ్ ఎవరో తీసుకొస్తే విన్న తర్వాత జాయిన్ అయ్యి, షుగర్ పేషెంట్ ఆయన 300-350 షుగర్ ఉంటే వాడి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత ఎంఎస్ఆర్ గారి మాటలు బాగున్నాయి, వెస్టేజ్ సిస్టమ్ బాగుంది, నేను కూడా ఇన్ని సంవత్సరాలు నా కుటుంబం అభివృద్ధి కోసమే నేను పనిచేసిన, జీతం కానీ జాబ్ కానీ పొలాలు కానీ, ఇతరులకు పెద్దగా ఏమైనా హెల్ప్ చేసినా చేయలేదు. ఈ కొద్ది జీవితం అన్నా సరే 10 మందికి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది డబ్బు లేని పేద బిడ్డలు ఉన్నారు, చాలా మంది లేడీస్కి భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కంపెనీని పరిచయం చేయాలని మైండ్ సెట్ వచ్చిన తర్వాత షుగర్ నార్మల్కి వచ్చింది, స్టంట్ వేసిండ్రు, ఇప్పుడు చాలా హెల్తీగా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు నేను బిజినెస్ చేయాలంటున్నాను. వాళ్ళ కొడుకులేమో డాడీ నీకెందుకు ఇప్పుడు ఈ ఏజ్లో నీకెందుకు తినింట్లో వండుకోవడం నిమ్మలంగా అంటున్నారు అంటారు. నాకు వెస్టేజ్ ఆరోగ్యం ఇచ్చింది, ఈ ఆరోగ్యం 10 మందికి చెప్పాలి. ఎంఎస్ఆర్ గారు ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు, ఆయన ప్రాణం పెట్టి పనిచేసేదానికి నేను కూడా ఏదో వృతాభక్తిగా కొద్దిగా టీం తయారు చేయాలి అని సంకల్పం తీసుకొని మాతో జర్నీ చేసి మైసూర్ అంటే మీటింగ్కి వస్తాడు, విజయవాడ వస్తాడు, గుంటూరు వస్తాడు, ఎక్కడ మీటింగ్ అన్నా వస్తాడు. రామచంద్రారెడ్డి సార్, ప్రొఫెసర్ కోదండ రామ్ సార్ కూడా మన ప్రోడక్ట్ ఇచ్చి తీసుకు రామచంద్రారెడ్డి చుట్టం వాళ్ళ దగ్గర. అలాంటి వ్యక్తి లాస్ట్ మంత్ చెప్పు 57,000 తీసుకుంటాడు. 1,00,000 కావాలంటారు. నాకు 50 ఎకరాలు ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయి, 2 కార్లు, ఇది కాదు మాట. నాకు 1,00,000 కావాలి. 1,00,000 వస్తే నేను ఇంకా చాలా మందికి ధైర్యం నింపచ్చలేదా? ఎంఎస్ఆర్ చెప్పిండు కదా, వెలిగే దీపం వాళ్ళ దీపాన్ని వెలిగెత్తుందని. అందుకు నేను 1,00,000 కొట్టాలి అని చెప్పేసి ఇప్పుడు ఆయన గోల్ పెట్టుకొని పనిచేస్తాను. ఇప్పుడు అందరిలో ఆయన కూడా సమానం అంటాడు. నేను ఎక్కువ ఏం కాదు సార్, నేను ఇక్కడ కూర్చుంటాను, కింద కూర్చోండి, చేతిలో కూడా కూర్చోండి, మీరే కింద కూర్చున్నప్పుడు నేను ఎందుకు అది మైండ్ సెట్ మార్చండి. ఒక విద్యార్థి లాగా నేను ఒక విద్యార్థి నేర్చుకుంటున్నాను, నన్ను బ్లెస్ చేయండి, 1,00,000 రావాలని అంటున్నాడు. జస్ట్ ఇది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా దీంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అందరికీ హెల్ప్ అవుతుంది. జస్ట్ ఎవరు చేసుకుంటే వాళ్ళు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, సార్ నాకు జాబ్ వచ్చి 1,50,000 వచ్చినప్పుడు ఇంట్లో ఒకలాగా చూసిండ్రు, మధ్యలో ఇప్పుడు సింగరేణి ఫింక్షన్ తక్కువ ఉంటుంది, 20,000 సంథింగ్, అది చాలా తక్కువ అనమాట. రిటైర్డ్ అయిన తర్వాత ఫింక్షన్ 20,000 పెద్దగా రెస్పెక్ట్ లేదు సార్, మళ్ళీ ఇప్పుడు 50,000 తోటి ఇప్పుడు రెస్పెక్ట్ పెరిగింది ఇంట్లో నాకు.
పైసాకి అవునా కదా? సో నేను ఇప్పుడు 1,00,000 పెడితే నా వాల్యూ ఇంకా పెరుగుతుందా తగ్గుద్దా? మా కొడుకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ నెలకు 1,00,000 వస్తున్నాయి సార్, ఇది సబ్బుల కంపెనీ లాగా చూస్తున్నాడు, నాకు 1,00,000 వస్తే వాడు కూడా జాయిన్ అవుతాడు దీంట్లో. పిలిస్తే రాని వాళ్ళు ఎప్పుడు వస్తారు? అందుకే అంటున్నాను, నా కొడుకైనా నేను చెప్తే వినట్లేదు సార్, నేను 1,00,000 కొడితే వాడు వస్తాడు అంటున్నాడు. వెస్టీజ్ ఇది జాబ్ కాదు, ఓన్ బిజినెస్. టైం మన చేతిలో ఉంది. ఒక వారం రోజులు ఏదైనా ఫంక్షన్కి పోతారంటే ఎవరు అడగరు, లేదు గుడికి పోతారంటే ఇష్టం, ఎక్కడైనా తిరుగు, ఉన్నప్పుడు పనిచేసు. అదే జాబ్లో ఒక వారం రోజులు గుడికి పోతారంటే ఒక ఇస్తారా? చాలా మంది భార్యను హాస్పిటల్కి తీసుకుపోవాలంటే పర్మిషన్ అడిగి రావాలి బాస్, సార్ మా మిస్సెస్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఈరోజు కొంచెం చెకప్ చేయాలంటే టైం లేదు, ఈరోజు వర్క్ చేసుకోమంటే మూసుకొని అది చేసి పోవాలి, అవునా కదా? డూమ్ డామ్ నేను పోతానంటాను, కుదురుద్దా? అందుకని దీపం ఉండగానే అందరం చక్క పెట్టుకుందాం. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, జాబ్ చేస్తే చేయండి, జాబ్తో పాటు అడిషనల్గా వెస్టిజ్ చేయండి. సెకండ్ నాగార్జున వెంకటేశ్వర చూడండి, ఒక నాన్న రామాయణ స్టూడియో కట్టించు, నేను అన్నపూర్ణ స్టూడియో కట్టించు, బాగా డబ్బు సంపాదించిపోయింది. వాళ్ళు సినిమాలు తీస్తారు, గడి డిటర్జెంట్ సర్పుకు నాగార్జున ఆడితే హీరో వెంకటేశ్ అదేది రామరాజు పాటలు బనియలు రాయలకు ఆయన ఆడిస్తారు. ఏమన్నా ప్రేమయ్యా నా పైసల కోసమా? పైసలు ప్రేమించాలి, గౌరవించాలి. అంతున్నోళ్ళే ప్రేమిస్తే మనకి ఇంత బుడ్డపడ్డోలే పైసలు ఏముంది, పైసలు ఏముంది అన్న. రేపు పొద్దుగాలు ఏమన్నా హెల్త్ బాగలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 10 లక్షలు ఎమర్జెన్సీ కావాలా, అప్పుడు ఉన్నాయి మరి పైసలు ఏముందంటవా? పైసలు ఉన్నవాడికి అడిగిపోయి దండం పెట్టాలి, అయ్యా నా పొలం అమ్ముతా, భూమి అమ్మిస్తా, నాకు ముందు 10 లక్షలు నా భార్యను బతికించుకోవాలి, నా పిల్లలు బతికించుకోవాలి. డబ్బులు ఏముందిలే అనమాకండి, తెలిసి తెలియక ఎవరన్నా ఉంటే అంతా డబ్బులోనే. డబ్బులు రెస్పెక్ట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. 100 కోట్లు ఉన్న వ్యక్తి కూడా డబ్బుకు దండం పెడతాడు, కానీ 100 కోట్లు నేను ఇట్లా ఇసిరేయడు. ఇట్లా ఇసిరేస్తున్నాడు అంటే వాడికి మైండ్ ఓపెన్ కానట్లే ఎవరికైనా. కాబట్టి అందరూ దీన్ని ఒక పట్టుకొని ముందుకు వెళ్దాం. మన ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచిగా ఉంది, కానీ చెడు ఏమైనా ఉందా? సో మీ ద్వారా 10 మందికి మంచి జరగాలా వద్దా? జరగాలంటే వెస్టీజ్ని అండర్స్టాండ్ చేసుకోండి, వాడండి. మీకు బాగుంటే వేరే వాళ్ళకి చెప్పండి, సార్ నాకు బాగాలేదు ఎంతతో బాగాలేకుండా మీ ఊరందరికి అట్టగట్టు జాయిన్ చేయి, ఇరికి కొనిపి మనం చెబుతున్నావా? ఏం చెప్పట్లే. మీరు మీ స్థాయికి తగ్గట్టుగా వాడండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎంతో కొంత ఇన్కమ్ కావాలనే మైండ్తో ఉండండి. నేను రిటైర్డ్ అయినా ఖాళీగా ఉంటాననే దానికి లేదు. ఇక్కడ బతికున్నన్ని రోజులు ఆరాటం పోరాటం ఉండాల్సింది. అందరికీ ఒక డబ్బు వస్తే ధైర్యం వేరు కదా. నెలకు మోస్ట్ అయిపోయింది, నెలకు